విజయవాడలో ఏపీ మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రైట్ కెనాల్ కింద మరి గుంటూరు ప్రకాశం ఆయకట్టును బతికించుకోవాలి. మళ్ళీ మంచినీటి అవసరాలకి 8 టీఎంసీలు అక్కడ కాపాడుకోవాలి. మళ్ళీ కృష్ణా డెల్టాలో నల్గొండ ఖమ్మం దాటి మళ్ళీ కింద కృష్ణా జిల్లాకి నీరు రావాల్సిన అవసరం ఉంది. నెల రోజులుగా కృష్ణా డెల్టాకి నీరు ఆపిన ఇబ్బంది పెడుతూ మళ్ళీ మీరు ఇంత బాధ్యతారాహిత్యం మాట్లాడడం అనేది దుర్మార్గం. అట్లాగే చెన్నై వాటర్ సప్లై కింద మరి అక్కడ కూడా వాళ్ళకి నీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా మరి అక్కడ నీటి అవసరాలు అని చెప్పేసి వాళ్ళు కూడా అడుగుతున్నారు. అట్లాగే హైదరాబాద్ వాటర్ సప్లైకి ఇంకా 9.2 టీఎంసీలు అంటే దగ్గర దగ్గర 47 టీఎంసీలు ఇంకా మరి నీటి అవసరాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కాకుండా ఇవాళ శ్రీశైలంలో కానీ నాగార్జున సాగర్లో ఎవాపరేషన్ లాసెస్ అన్నీ పోతే ఇవాళ దగ్గర దగ్గర 57 టీఎంసీలే మరి ఇవాళ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పంతాలకి పట్టింపులకి పోయి ఇవాళ లెఫ్ట్ కెనాల్ కింద కానీ రైట్ కెనాల్ కింద కానీ మనం పంటలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. నల్గొండ చివరి ప్రాంతంలో కానీ ఖమ్మం జిల్లా ఏదైతే జోన్ 2 జోన్ 3 ప్రాంతం కానీ ఇవన్నీ కూడా మనం రైతులను కాపాడుకోవాలి, సమన్వయం చేసుకోవాలి, సమయం పాటించాలి, మంచినీటి అవసరాలను గుర్తులో పెట్టుకోవాలి. కాబట్టి ఇవాళ మరి తెలంగాణ ప్రభుత్వం కూడా మరి ఈ మంత్రి హరీష్ రావు గారు ఇటువంటి బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు చేయకుండా ఉన్న నీటిని చాలా జాగ్రత్తలు తీసుకొని ఇటు కృష్ణా డెల్టా లేట్ ఖరీఫ్ని ఏదైతే మార్చి ఆఖరి వరకు బతికించుకోవాలి, గుంటూరు ప్రకాశం చిట్ట చివరి భూములకి మార్చి ఆఖరి దాకా నీళ్ళు ఇచ్చి ఆ పంటలను కాపాడుకోవాలి. అట్లాగే నల్గొండ ఖమ్మం కృష్ణా జిల్లాలో రైట్ కెనాల్ కింద వేసిన పంటల్ని ఇవాళ మనం కాపాడుకోవాలి. అట్లా మరి మంచినీటి అవసరాలు అటు హైదరాబాద్ కానీ ఇటు ప్రకాశం జిల్లా కానీ ఇటు గుంటూరు కానీ ఇటు నల్గొండ ఖమ్మం కృష్ణా కానీ విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర కానీ ఇవన్నీ కూడా మంచినీటి అవసరాలు కాపాడుకోవాలి, సమన్వయం చేసుకోవాలి, సమన్వయం పాటించాలి. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మేము కృష్ణా వాటర్ రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి చెప్తున్నాం. వాళ్ళు కూడా మరి న్యాయశాఖని సంబంధిత అధికారులతో వాళ్ళు కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. మీరు సంప్రదింపులు మరి కాలయాపన చేసి నెల రోజులుగా ఇబ్బంది పెట్టినప్పటికీ ఇవాళ ఈ సంవత్సరం పులిచింతల దగ్గర ఈ రోజుకు కూడా కరెంటు పనులు పూర్తి కాల. ప్రభుత్వం అధికారంలో రాగానే యుద్ధ ప్రాతిపదికన త్వరితగతంగా కరెంటుకి టెండర్లు పిలిచి పనులు అప్పచెప్పాం. మార్చి ఆఖరికి కానీ పనులు పూర్తి కాని పరిస్థితి ఉండదు. మేము నల్గొండ రైతాంగానికి నచ్చచెప్పుకొని గుంటూరు ప్రాంత రైతాంగం భూములు అక్కడ ఖాళీ చేయించి 13 టీఎంసీలు ఈరోజు పులిచింతల్లో నీరు నిలబెట్టబట్టి కృష్ణా డెల్టా రైతాంగం రోడ్డు ఎక్కల. మీరు చేసిన నీరాపిన ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అధికారంలో రాగానే 13 టీఎంసీలు మేము నీరు నిలబెట్టకుండా కరెంట్ లేదని చెప్పేసి మేము కూడా సముద్రంలోకి నీళ్లు పంపించినట్టయితే ఇవాళ కృష్ణా డెల్టా రైతాంగం పరిస్థితి ఏంటి? ఇవాళ మీరు ఈ విధంగా అనాలోచితంగా డిపార్ట్మెంట్ వాళ్ళు అడుగుతున్నా కూడా లెక్క చేయకుండా నెల రోజులుగా నీరు కట్టేయడం వల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చినాయో అర్థమవుతూ ఉంది. ఇవాళ దగ్గర దగ్గర హరీష్ రావు గారు ఒక్కసారి ఆలోచన చేసుకోండి, 71 టీఎంసీలు వాళ్ళ సముద్రంలోకి వెళ్ళినాయి. ఈ సంవత్సరం 71 టీఎంసీలు కృష్ణానది నీళ్లు సముద్రంలోకి వెళ్ళాయి. రైతాంగానికి నచ్చప్పండి, 42 టీఎంసీలు నిలబెడదాం, 45 టీఎంసీలు నిలబెడదాం, విద్యుత్ ఉత్పత్తి చేసుకుందాం. పులిచింతల దగ్గర 2 రాష్ట్రాలకి విద్యుత్ తెచ్చుకుందాం, సముద్రంలోకి వెళ్ళే నీళ్ళని కాపాడుకుందాం. నల్గొండ అదేవిధంగా ఖమ్మం రైతాంగాన్ని ఆదుకుందాం, అదేవిధంగా గుంటూరు ప్రకాశం రైతాంగాన్ని కాపాడుకుందాం. అంతే తప్ప పంతాలకు పోయి పట్టింపులకు పోయి ఇవాళ మా కృష్ణా డెల్టాకు వచ్చే నీళ్ళని మీరు కట్టేస్తే అది మంచి పద్ధతి కాదు. అందరం కూడా కలిసి 3 ప్రాంతాల్లో రాష్ట్రాలు విడిపోయినా భౌగోళికంగా 2 రాష్ట్రాలుగా మనం ఏర్పడ్డా మనందరం కూడా ఒక తల్లి బిడ్డలం, తెలుగు తల్లి బిడ్డలం. కాబట్టి అటు నల్గొండ కష్టమైనా, ఖమ్మం కష్టమైనా, గుంటూరు కష్టమైనా,
లేకపోతే ప్రకాశం జిల్లా కష్టమైనా, రాయలసీమ రైతు కన్నీరైనా మనందరికీ ఒకటే. దయచేసి ఈరోజు కూడా రాయలసీమలో మంచినీళ్ళు అడుగుతూ ఉన్నారు. కడప జిల్లాలో 10 సంవత్సరాల తర్వాత పులివెందుల ఇవాళ చిరు చెట్లు బతికిచ్చాం. ఇవాళ పులివెందులకు నీరిచ్చాం. అనంతపురం రైతాంగాన్ని నచ్చచెప్పి తుంగభద్ర నీళ్ళని మేము ఇవాళ పులివెందుల ప్రాంతం కడప జిల్లాలో 10 సంవత్సరాల తర్వాత ఆ ప్రాంత రైతాంగానికి చీని చెట్లు కాపాడి ఆ మంచినీళ్ళు ఇచ్చి పులివెందుల ప్రాంతాన్ని కాపాడాం. ఇవాళ కూడా జమ్మలమడుగు రామసుబ్బారెడ్డి గారు ఈరోజు కూడా నీళ్లు కావాలని చెప్పి మంచినీళ్ళ కోసం ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు. అట్లాగే యామినీమాల సమంతకమణి ఆ ప్రాంతం కూడా అనంతపురం జిల్లాలో వారు కూడా మంచినీళ్ళు కావాలని చెప్పి ఇవాళకి అనంతపురం జిల్లాలో ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ధర్మారావు ప్రాంతంలో చెరువులు నింపడానికి అక్కడ సూర్యనారాయణ మా ఎమ్మెల్యే కూడా ఎన్నోసార్లు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఏదో మమ్మల్ని సాధించాలని ఇవాళ శ్రీశైలం దగ్గర నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇవాళ సాగర్లో పెట్టడం వల్ల రాయలసీమ రైతాంగానికి మంచినీళ్ళు కానీ అక్కడ ఉన్న ప్రజలకి మంచినీళ్ళు ఇబ్బందులు ఈ ఎండాకాలంలో మేము ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది. కాబట్టి మీరు పంతాలకు పోయి పట్టింపులకు పోయి ఏదో ఎవరినో సాధిద్దామనో చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలనో లేకపోతే మా తెలంగాణ తెలుగుదేశం నాయకుల్ని ఆడిపోసుకోవాలనో ఇటువంటి ఆలోచనలు కట్టిపెట్టండి. ఇవాళ రాష్ట్రాలు